సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని లచ్చపేట 11వ వార్డులో స్వతంత్ర అభ్యర్థి నందాల శ్రీకాంత్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గతంలో ఇదే వార్డు సభ్యులు స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్నప్పుడు గెలిపించడం జరిగిందని గుర్తు చేశారు. వార్డు అభివృద్ధి కోసం గతంలో బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగిందని సూచించారు. 5 సంవత్సరాల పదవీ కాలంలో వార్డును అన్ని రంగాల్లో అభివృద్ధిలో ముందు ఉంచడం జరిగిందన్నారు. బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్న తనకు బీఫామ్ కేటాయించడంలో స్వతంత్ర అభ్యర్థిగా మరోసారి బరిలో నిలవడం జరిగిందని వెల్లడించారు. వార్డు ప్రజల అభ్యున్నతి కోసం తాను శక్తివంచన లేకుండా కృషి చేస్తానని, మున్సిపల్ ఎన్నికల్లో కప్పు సాసర్ గుర్తుకు ఓటు వేసి కౌన్సిలర్గా భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ప్రచారానికి సహకరించిన వార్డు ప్రజలకు, మహిళలకు ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. దుబ్బాక మున్సిపాలిటీ 11వ వార్డు స్వతంత్ర అభ్యర్థిగా కప్పు సాసర్ గుర్తు మీద నేను ప్రచారం కొనసాగిస్తున్నాను. లచ్చపేటలో 11వ వార్డులో నా ఓటర్లు దగ్గరికి వెళ్ళి నేను చేసిన మంచి పనుల గురించి వివరిస్తూ నాకు ఓటేయాలని చెప్పేసి కోరుతున్నాను. అదేవిధంగా గతంలో నేను ఇండిపెండెంట్ అభ్యర్థిగా గత 2020లో జరిగిన ఎన్నికల్లో ఇండిపెండెంట్గా గెలిచి అప్పుడున్న ప్రభుత్వంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వంలోకి చేరి నా ఊరు గ్రామ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్ళినాను. నా వార్డుని అభివృద్ధిలోకి తీసుకెళ్ళినాను అనుకుంటున్నాను. నన్ను నా పార్టీ టికెట్ ఇవ్వకపోయినా కూడా నా ప్రజలు, నా ఓటర్ల ధైర్యంతో నేను ముందుకెళ్తున్నాను. అదే విధంగా ఉంటాను, ఇక ముందు కూడా ఉంటాను. నేను సచ్చేంత వరకు నా వార్డులో ఉన్న, నా గ్రామంలో ఉన్న ప్రజలందరికీ సేవ చేసుకుంటాను కోరుకుంటున్నాను. సీఎం రిలీఫ్ ఫండ్లు ఇప్పటి వరకు కూడా దుబ్బాక మున్సిపాలిటీలో ఎవ్వరు కూడా ఇవ్వనని సీఎం రిలీఫ్ ఫండ్లు నేను ఇప్పించినాను. ప్రతి ఒక్కరికి ఏ ఆపద ఉన్నాను కూడా వాళ్ళ ఇంటికాడ నేను వాళ్ళ గడపలో వాలినాను, వాళ్ళతో ఈ పనులన్నీ చేపట్టినాను, ముందుకెళ్తున్నాను. అదేవిధంగా నాకు నా గ్రామ ప్రజలందరూ, నా వార్డు ప్రజలందరూ సహకరించి దుబ్బాక మున్సిపాలిటీలో 11వ వార్డు నందాల శ్రీకాంత్ కప్పు సాసర్ గుర్తు 4వ నంబర్ పైన ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నాను.